హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండ్ ఆరా వి. ఈరోజు నేను ఏఐ గురించి కొన్ని నిజాలు మాట్లాడాలని ఈ వీడియో చేశాను. ఏఐ వల్ల కలిగే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అంటే లాభ నష్టాలు రెండిటి గురించి కొన్ని నిజమైన పాయింట్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. అందరం ప్రమోషన్స్ కోసం, హైకుల కోసం వెయిటింగ్. అందరి పరిస్థితి అదే. అసలు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య ఐటీ మార్కెట్‌లో ఎంప్లాయీస్‌లో భయం పుట్టించడానికి ఒకటొచ్చింది. గెస్ చేయండి చూద్దాం. రిసెషన్ అని మాత్రం అనొద్దు. ఎందుకంటే అది మా తాత చిన్నప్పటి తుపాకీ. అది చాలా పాతదయిపోయింది. అంటే దాన్నెవరు పట్టించుకునే పరిస్థితిలో లేదు. నేనే చెప్పేస్తాను. ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లో ఐటీ ఎంప్లాయీస్‌ని భయపెడుతుందేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అని ముద్దుగా పిలుచుకుంటున్నాం. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి ఈ మధ్య కొత్తగా భయం అనండి, ఫోబియా అనండి, టెన్షన్ అనండి, ఏదైనా అనండి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ వల్ల జాబ్స్ పోతాయి. అదేదో ఎక్స్ కంపెనీ వాళ్ళు 10,000 మందిని తీసేశారంట. వై కంపెనీ వాళ్ళు 15,000 మందిని తీసేశాడంట అని న్యూస్ ఛానల్స్‌లో ఒకటే వార్తలు. డిబేట్స్, అనాలిసిస్‌లు, స్క్రోలింగ్‌లు. నాన్ కోడింగ్ వాడి భయం ఏంటంటే నాకు కోడింగ్ రాదు, నన్ను తీసేస్తారేమో అని. కోడింగ్ వచ్చినోడేమో అదేదో ఏఐ టూల్ కొన్నారంట కంపెనీ వాళ్ళు. అది చాలా ఈజీగా ఏ కోడ్ రాయమన్నా రాసేస్తదంట. నన్ను పక్కన పెట్టేస్తారేమో అని వీడి భయం. ఈ భయానికి తోడు మార్కెట్‌లో డైలీ గంటకు కొత్త ఏఐ టూల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యూట్యూబ్ మొత్తం ఇదే గోల. మరి టెన్షన్ పెరగమంటే పెరగదా? అసలు ఏఐకి నిజంగానే ఐటీ ఎంప్లాయీస్ ఇంతలా భయపడాలా? ఒకవేళ భయపడితే ఎంతవరకు భయపడొచ్చు? ఏం చేస్తే మనం ఈ ఏఐ జనరేషన్‌లో ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వచ్చు అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. అందుకే ఒక రియల్ సినారియోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ మధ్య నా పాత కలీగ్స్ ఇద్దరిని కలిసాను. ఇద్దరు కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో చాలా మంచి పొజిషన్స్‌లో ఉన్నోళ్ళే. ఆల్మోస్ట్ మేనేజర్ అండ్ అబోవ్ లెవెల్స్. పెద్ద క్లయింట్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు మార్కెట్‌లో ఏఐ డిమాండ్ ఉంది కాబట్టి మీ టీమ్‌లో ఏఐ అడాప్షన్ ఎలా ఉంది అని అడిగాను. ఇద్దరు సేమ్ రిప్లై ఇచ్చారు. మొత్తం టీమ్ అంతా ఏఐ వాడేస్తున్నారు. ఆ టూలు, ఈ టూలు, ఈ సబ్స్క్రిప్షను, ఆ మెంబర్‌షిప్పు ఇవే ఆన్సర్‌లు. అయితే ఏఐ అనగానే మనకి యూజువల్‌గా గుర్తుకొచ్చేది ఫస్ట్ చాట్ జీపీటీ. ఎందుకంటే విపరీతంగా వాడేస్తున్నాం కదా ఈ మధ్య మనం. గ్లోబల్ ఎనాలిసిస్ ప్రకారం కూడా మొత్తం ప్రపంచంలో చాట్ జీపీటీ వాడే వాళ్ళలో ఆహ్, థ 13.5% అంటే 13.5% ఇండియా నుంచే ఉన్నారు. సూపర్బ్ గదా! మన ఇండియన్స్ అందరికీ ఒక ఓహో ఏసుకోవచ్చు. ఏ టెక్నాలజీ వచ్చినా దాన్ని రుద్దుడే రుద్దుడు. ఈ విషయం నిజమని మీరు ఒప్పుకుంటే కామెంట్ సెక్షన్‌లో మేరా భారత్ మహాన్ అని కామెంట్ చేయండి. నాకు కూడా మీరు వీడియో ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు అని ఒక చిన్న కాన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంటది. అయితే ఒక విధంగా ఏఐని యూజ్ చేయడం మంచిదే కదా! అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడాప్షన్ మంచిదే. సరే, ఈ విషయం పక్కన పెడదాం. అసలు పాయింట్‌లోకొద్దాం. అట్లా మా వాళ్ళతో ఇద్దరు కొలీగ్స్‌తో మాట్లాడుతూ ఏఐ గురించి వాళ్ళు జనరల్‌గా అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మేనేజ్ చేసిన పెద్ద లెవెల్‌లో ఉన్నారు కాబట్టి, ఏఐని వాళ్ళ టీమ్‌తో యూజ్ చేయిస్తున్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ దే వర్ అప్రిషియేటింగ్. చాలా పొగుడుతున్నారు ఏఐ టూల్స్ అట్లా, ఇట్లా అని చెప్పి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటదిలే అని టాపిక్ మార్చి నేనే ఏం చేశానంటే, ఏఐ వల్ల లాభాలు ఎలాగో అందరూ ఊదరగొడుతున్నారు. కొంచెం దాని డార్క్ సైడ్ ఆఫ్ ఇట్. దానివల్ల కలిగే డిసడ్వాంటేజెస్, నష్టాలు వాటి మీద మెల్లగా టాపిక్ రైజ్ చేశాను. ఎందుకంటే మా అందరికీ ఆల్మోస్ట్ ఒక 10-12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాన్ ఏఐ నుండి ఏఐ వరకు ట్రాన్సిషన్ ఫేజ్‌ని గూడా దగ్గర నుండి చూసాం మేము. ఎప్పుడైతే డార్క్ సైడ్ ఆఫ్ ఏఐ అనే టాపిక్ రైజ్ చేశానో, డిస్కషన్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అయింది. బేసిక్‌గా మన కంట్రీని గ్లోబల్‌గా చూస్తే అన్ని ఫీల్డ్స్‌లో ఫ్రంట్ లైన్‌లోనే ఉంటది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, ప్రొడక్షన్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ఎక్సెట్రా. మర్చిపోయాను, పాపులేషన్ కూడా మనం మాక్సిమం ముందుంటాం. టెక్నాలజికల్‌గా కూడా బాగానే అడ్వాన్స్ అయ్యాం. డిజిటలైజేషన్ బాగా జరిగింది ఈ మధ్య. ఏఐ యూసేజ్‌లో కూడా ఒక విధంగా చెప్పాలంటే పర్వాలేదని చెప్పుకోవచ్చు మన కంట్రీ. ముందుగా మన ఇండియన్ స్టూడెంట్స్ గురించి చెప్పుకుందాం. ఆల్మోస్ట్ 85% స్టూడెంట్స్ మన దేశంలో చాట్ జీపీటీని ఎందుకు వాడుతున్నారో తెలుసా? వాళ్ళ నమ్మకం ఏంటంటే ఏఐ ఆర్ చాట్ జీపీటీని అడిగేస్తే సబ్జెక్ట్ త్వరగా వచ్చేస్తది. ఈజీగా నేర్చేసుకోవచ్చు. స్ట్రెస్ తగ్గించేసుకోవచ్చు
అనే ఒపీనియన్ ఒకటి ఫార్మ్ చేసుకున్నారు వీళ్ళు. కానీ వాళ్ళు మిస్ అయ్యే లాజిక్ ఏంటంటే, ఏఐ మనకి కాంటెంట్ ఇస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంతేగాని అది చదివి నేర్చుకోవాల్సింది, ఎగ్జామ్ రాయాల్సింది, పాస్ అవ్వాల్సింది, లేకపోతే ఫెయిల్ అయ్యేది కూడా మనమే. ఏఐ గాదు గదా! ఇంకా కొంతమంది స్టూడెంట్స్ హోంవర్క్ అసిస్టెన్స్ కోసం ఏఐని వాడేస్తున్నారు. అంటే హోంవర్క్ అసిస్టెన్స్ అంటే అర్థం చేసుకోవడం కోసం, అర్థం కాకు ఎలా చేయాలి అని అడగడానికి కాదు. హోంవర్క్ చేసిచ్చేయమని చాట్‌జీపీటీని అడిగేస్తున్నాడు. ఇంకొంతమంది మహానుభావులైతే దేనికి వాడుతున్నారో తెలుసా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని. ఎమోషనల్ సపోర్ట్ కోసం అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నవ్వుకుంటారా? షాక్ అవుతారా? మీ చాయిస్‌కి వదిలేస్తాను. ఎగ్జాంపుల్స్ చూడండి. నా గర్ల్ ఫ్రెండ్ పలానా మెసేజ్ పెట్టింది. నేను ఏం రిప్లై ఇస్తే తను ఇంప్రెస్ అవుద్ది. మా అమ్మా, నాన్న నాకు ఖర్చులకి మనీ ఇవ్వడం లేదు ఎలా? మల్టిపుల్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్‌ని ఎలా మెయింటైన్ చేయాలి? నేను టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఎలా హ్యాండిల్ చేయాలి? మా బాస్‌కి ఏం అబద్ధం చెప్తే లీవ్ ఇస్తాడు? గర్ల్స్ ఆర్ బాయ్స్‌ని ఎలా లవ్ చేయాలి? ఎలా లవ్ చెయ్యబడాలి? నాకు బ్రేకప్ అయింది. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. దాంట్లో నుండి బయటికెలా రావాలి? అంటే ఆఖరికి ఏఐని ఒక డాక్టర్ లాగా, థెరపిస్ట్ లాగా, సైకాలజిస్ట్ లాగా, కన్సల్టెంట్ లాగా గూడా వాడేస్తున్నారు వీళ్ళు. ఆల్మోస్ట్ 35-40% ఇండియన్స్ వాళ్ళ డైలీ లైఫ్‌లో ఏం డెసిషన్ తీసుకోవాలి అనే దానికి చాట్ జీపీటీని అడుగుతున్నారు. అంటే ఎటువంటి విషయాలు తెలుసా? ఏం తినాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎవరితో పార్ట్నర్‌షిప్ చేయాలి? ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఆలోచించాలి? ఇవన్నీ చేసి, ఈ చేసిన పనులన్నిటికి వాళ్ళు పెట్టుకునే పేరేంటంటే, మేము ఏఐ డ్రివెన్, మేము టెక్నాలజీ డ్రివెన్. అంటే వి ఆర్ ఏఐ డ్రివెన్ అని చెప్పుకుంటున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వి ఆర్ నాట్ టెక్ డ్రివెన్. మనం టెక్ డ్రివెన్ అవ్వట్లేదు ఇక్కడ. టెక్ డిపెండెంట్ అవుతున్నాం. అంటే అదొక అడిక్షన్ లాగా అయిపోతుంది మనకి. అంటే ఎంత దిగిపోయాం మనం అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఇదొక ట్రాప్ లాగా తయారైంది. సరే, జనాల పర్సనల్ లైఫ్‌లో ఇట్లా వాడుతున్నారు దాన్ని. కంపెనీస్ ఎలా వాడుతున్నాయనేది అదొక డిఫరెంట్ స్టోరీ మళ్ళీ. ఏఐ వచ్చేసింది. ఏదో జరిగిపోతుంది. ఎవరో ఏదో చేసేస్తున్నారు. వాళ్ళెవరో మొత్తం కంపెనీని ఏఐ డ్రివెన్ చేసేసారంట. మనం వెనకబడిపోయాం. మనం గూడా ఏదో చేసేయాలి. కానీ ఏం జేయాలో తెలీదు. ఆ ప్రెషర్ అంతా తీసుకొచ్చి ఎంప్లాయీస్ మీద వేసేస్తున్నారు. ఏవేవో టూల్స్ ఇంట్రొడ్యూస్ చేయటం. వాటిని యూజ్ చేయాలి అని మ్యాండేటరీ చేసేయటం. వాళ్ళు ఎంత వాడుతున్నారు ఆ టూల్‌ని అని ఆ యూసేజ్‌ని ట్రాక్ చేయటం. ఏఐని వాడడం అనేది అదొక జీవిత లక్ష్యం. లైఫ్ యాంబిషన్ లాగా చేసేసారు. కొన్ని కంపెనీస్ అయితే రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. అవేంటంటే, మా ఎక్సెల్ రిపోర్ట్స్ అన్నీ ఏఐతో చేయిస్తున్నాం. మా కస్టమర్ సర్వీస్ మొత్తం ఏఐకి హ్యాండ్ ఓవర్ చేసేసాం. మా డేటా మొత్తం ఏఐయే అనలైజ్ చేస్తుంది. ఇంకోళ్ళైతే ఇంకో స్టెప్ ముందుకెళ్ళిపోయి మా కోడ్, మా డిజైన్స్ అన్నీ ఏఐతో చేయిస్తున్నాం. అంతా ఏఐ తావీజ్ మహిమ. అయితే ఏఐని యూజ్ చేయడం తప్పేం కాదు. మంచిదే. టెక్నాలజికల్లీ మనం అడ్వాన్స్డ్‌గా ఉండాలి. కొత్తవి నేర్చుకోవాలి. కానీ ఇంత జరుగుతున్నా, ఇంతలాగా మనం ఏఐని యూజ్ చేస్తున్నా, ఏమైనా రియల్ గ్రోత్ కనిపిస్తుందా? ఏఐ యూజ్ చేసే వాళ్ళందరూ చెప్పేదొకటే. మేము ఏఐతో కోడ్ రాయించేస్తున్నాం. డిజైన్ చేయించేస్తున్నాం. బట్ ఫైనల్‌గా అవుట్‌పుట్‌లో గానీ, క్వాలిటీలో గానీ, కాస్ట్ రిడక్షన్‌లో గానీ, ఎక్కడైనా పెద్దగా మేజర్ డిఫరెన్స్ ఏం లేదు గదా! కానీ అందరూ ఏఐ వాడేస్తున్నారంతే. ఏఐ వాడాలి కాబట్టి వాడుతున్నాం. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళమో అదే చేస్తున్నాం. కొత్తగా ఏమీ జరగడం లేదు. అయితే ఎంప్లాయీస్ ఇంతకు ముందులాగా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండట్లేదు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండట్లేదు. కానీ ఎంప్లాయీస్ ఎంజాయ్ చేయడం కోసం కాదు కదా! ఏఐ టూల్స్‌ని మార్కెట్‌లో ఇంప్లిమెంట్ చేసింది, ఇంట్రొడ్యూస్ చేసింది. ఎంప్లాయీస్ ఎంజాయ్ చేయడానికి కాదు, టైమ్ పాస్ చేయడానికి కాదు. రీజన్ ఏంటంటే వర్క్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలి. ప్రొడక్టివిటీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి. అప్పుడు కదా ఒక టూల్‌ని మనం యూజ్ చేసాము, ఇంప్లిమెంట్ చేసాము, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాము. దానివల్ల ఈ ఈ గోల్‌ని అచీవ్ చేసాం అని చెప్పుకోవచ్చు మనం. అయితే కంపెనీస్ కూడా పానిక్ అయిపోతున్నాయి. లే ఆఫ్ చేసేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్‌లో వేల మందిని తీసేస్తున్నారు. ఎందుకు అనే విషయాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏఐ టూల్స్ వాడండి అని కంపెనీసే ఎంప్లాయీస్‌కి చెప్పాయి. అవి వాడడం స్టార్ట్ చేశాక ఎంప్లాయీస్ ఖాళీగా ఉంటున్నారు అని వాళ్ళని ఫైర్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఎంప్లాయీస్ ఖాళీగా ఉండడం లేదు. వాళ్ళకి కొంచెం పని తగ్గింది. లేదా తగ్గించారని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్ని కంపెనీస్‌లో ఏఐ ఇంప్లిమెంట్ చేశాక కూడా
ఎంప్లాయీస్ వర్కింగ్ అవర్స్ ఇంకా పెరిగాయే గానీ తగ్గలేదు. ఏఐ పని ఏఐ చేస్తుంది. వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. కొంచెం సేపు ఈ జాబ్స్ టాపిక్ అనేది పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ వల్ల మనకి జరుగుతున్న నష్టాలు, డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా తెలుసుకుందాం. మనకి ఆలోచించే పవర్ తగ్గిపోయింది లేదా తగ్గించేసుకున్నాం. దేనివల్ల అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. బొమ్మరిల్లు డాడీ లాగా అన్నీ అదే చెప్పేస్తుంటే మనకింక ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది? అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఫ్లైట్‌లో కూర్చున్న ప్రతివాడు తనే ఎగురుతున్నా అనుకుంటాడు. కానీ ఎగురుతున్నది ఫ్లైట్ వాడు గాదు. ఈ ఏఐ వల్ల మనం కూడా ఆల్మోస్ట్ అంతే తయారయ్యాం. ఒక ఈమెయిల్ రాయాలన్నా, ఒక పీపీటీ ప్రిపేర్ చేయాలన్నా, ఒక డేటా అనలైజ్ చేయాలన్నా, మనం ఏఐ మీద డిపెండ్ అయ్యి అది ప్రిపేర్ చేసి పంపిస్తున్నాం. ఎవరికి? మన బాసెస్‌కి, వాళ్ళకి, మేనేజ్మెంట్‌కి ఎవరికైనా సరే. అండ్ దానికి బాసెస్ నుండి కూడా అప్రిసియేషన్ వస్తుంది. వావ్! వాట్ ఎ ఈమెయిల్! వాట్ ఎన్ ఈమెయిల్! వాట్ ఎన్ అనాలిసిస్! అని బాస్‌కో, మేనేజ్మెంట్ నుంచో 1, 2 సార్లు మెచ్చుకోవచ్చు వాళ్ళు. కానీ ఆ క్రెడిట్ యాక్చువల్‌గా మనదేనా? ఏఐదా? అంటే మన మైండ్ వాడడం మానేసాం గదా! ఈ విషయం ఎప్పుడైతే మన మేనేజ్మెంట్ అబ్జర్వ్ చేసిందో, ఆబ్వియస్‌గా మనకి ఎంప్లాయీ ఎందుకు? అదేదో చాట్ జీపీటీ చేసి పెడుతది గదా! అని ఆలోచిస్తున్నారు. లే ఆఫ్స్ అయిపోతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఏఐని వాడేవాళ్ళు ఒక విషయం గమనించండి. ఒక ఆర్టికల్ గాని, ఒక కాంటెంట్ మీరు ఎంత చెత్తగా రాసినా, ఏఐని అడిగితే అది మీకు చెత్తగా ఉంది, బాలేదు, మీరు తప్పులు చేశారు, తప్పులు రాశారని నిజం చెప్పదు మీకు. చాలా స్మూత్‌గా వావ్! భలే రాసావు. కానీ కొంచెం ఇక్కడ, అక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అని తప్పులన్నీ అదే కరెక్ట్ చేసి, అడ్జస్ట్ చేసి మీకు అవుట్‌పుట్ ఇచ్చేస్తది. దీనివల్ల మనం మన కొలీగ్స్ నుండి గాని, బాసెస్ నుండి గాని, ఫ్రెండ్స్ నుండి గాని ఎవరైనా కొంచెం ఓపెన్‌గా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినా, స్ట్రెయిట్‌గా మాట్లాడినా తట్టుకోలేని స్టేజ్‌కెళ్ళిపోతున్నాం. అంటే చాలా సెన్సిటివ్‌గా తయారైపోతున్నాం. మన డైలీ ఆఫీస్ వర్క్‌లో ఏది క్రియేట్ చేయాలన్నా కంప్లీట్‌గా ఏఐ మీద డిపెండ్ అయిపోతున్నాం. ఎందుకంటే ఏఐ ఇచ్చేది సూపర్బ్ కాంటెంట్ అని మనం మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయాం. నిజంగా అది అంత సూపర్ కాంటెంట్ ఇస్తే ఈ కాంటెంట్ మార్కెటింగ్ కంపెనీస్, అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఇవన్నీ ఏం పని చేస్తున్నట్టు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐకి డేటా ఇచ్చిందే మనిషి. ఆ డేటాలో నుండే అది ఆన్సర్స్ చెప్తుంది. అంటే కొత్తగా ఏం లేదు. మనం ఇచ్చిన డేటాని అటు తిప్పి, ఇటు తిప్పి తిరిగి మనకే ఇస్తుందది. అందుకే ఏఐని ఏదైనా రెడీమేడ్‌గా ఇవ్వమని అడగొద్దు. మనం ఫస్ట్ క్రియేట్ చేసి, దాని మీద వర్క్ చేసి, అప్పుడు మనం మాక్సిమం వర్క్ చేసిన తర్వాత ఆ మిగిలిన ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని ఇంకా బాగా డెవలప్ చేయమని అడిగి చూడండి. మెయిన్ వర్క్ మనం చేసిచ్చాక అప్పుడు చూద్దాం. అది ఎంత గొప్పగా ఇస్తదో. అండ్ ఇంకో విషయం ఏఐని ఎప్పుడూ కూడా బతిమాలడం, రిక్వెస్ట్‌గా ప్రాంప్ట్ ఇవ్వడం చేయొద్దు. ఆర్డర్ వేయాలి. ఇది కావాలి అని ఆ పని చేయించుకోవాలి. అండ్ ఫైనల్‌గా ఒక విషయం మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఏఐ ఎవరి జాబ్స్ రిప్లేస్ చేస్తుందో తెలుసా? ఏఐ యూజ్ చేయడం రాని వాళ్ళ జాబ్స్‌ని ఏఐ యూజ్ చేయడం వచ్చిన వాళ్ళు రిప్లేస్ చేస్తారు. అంటే ఒక మనిషి జాబ్ ఇంకొక మనిషితో రిప్లేస్ చేస్తారంతే. మెషిన్స్ ఎప్పుడు గూడా మనల్ని రిప్లేస్ చెయ్యవు. ఎందుకంటే మనిషిలా ఇంకొకళ్ళు ఆలోచించలేరు. మనిషిని దాటలేరు. ఏఐని క్రియేట్ చేసింది మనమే గదా! దానికంటే ఇంకా బెటర్‌గా ఏదైనా క్రియేట్ చేయగలిగేది కూడా మనమే. మనిషి తలుచుకుంటే ఏఐని మూలపడేయగలడు. అండ్ ఫైనల్‌గా ఫ్రెండ్స్ డోంట్ వరీ బీ హ్యాపీ. ఏఐ టూల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. ఎందుకంటే గూగుల్‌లో, యూట్యూబ్‌లో చాలా చాలా టూల్స్ వచ్చినాయి. మీ డొమైన్‌కి సరిపడా ఏఐని ఎక్స్‌ప్లోర్ చేయండి. ఎంత ఎక్స్‌ప్లోర్ చేస్తే అంత నాలెడ్జ్ వస్తది. అంతేగాని దానికి భయపడాల్సిన అవసరం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై. టేక్ కేర్.